మా నియోజకవర్గం, నేను దుగ్గ నియోజకవర్గం, చలపర్తి గ్రామం. నా పేరు కూరపాటి మోహన్. నేను తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ప్రజెంట్ అయితే తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి. అంతక్రితం ఉద్యమ కాలంలో తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఉద్యమ జిల్లా అంటే ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా పనిచేశాము. అన్నతోని నాకు అనుబంధం. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2001 నుండి 2014 వరకు జరిగినటువంటి పోరాటం అన్నతో కలిసి పనిచేసిన. ఒకవైపు వరంగల్లో అర్బన్ అధ్యక్షులుగా వినయ్ భాస్కర్ మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్కి వరంగల్ జిల్లాలో ఏ విషయాలను చెప్పాలన్నా, దేని మంచి చెడు అనాలన్నా కూడా పెద్ద మాటనే వాక్కా తీసుకునేవాడు. అలాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి అనివార్య కారణాల చేత ఉద్యమంలో ఒక కన్నును పోగొట్టుకోవడము, తన దేహాన్ని గాయాలమయం చేసుకొని తన బ్రతుకుని ఈడ్చుకుంటూ వచ్చిండు, ఎమ్మెల్యేగా మారిండు. ఈ ప్రాంతంలో అంటే ఒకవైపు భారతదేశంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వాలని ప్రకటన చేసిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన క్రమంలో వరంగల్ జిల్లాలో మెడికల్ కాలేజీ రావాలన్నప్పుడు ఆల్రెడీ కాకతీయ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది, అది హన్మకొండ పరిధిలోకి వెళ్ళిపోతుంది. కొన్ని కారణాల చేత కావాలని దాన్ని హన్మకొండ పరిధిలోకి పంపించడం జరిగింది. నిజంగా అది వరంగల్ పరిధిలో ఉండాల్సిందే. పెద్దన్న మాటతోని ఆ ప్రాంతాన్ని హన్మకొండ పరిధిలోకి పంపించేసి వరంగల్లో మెడికల్ కాలేజీ అన్నప్పుడు గీసుకొండ ప్రాంతంలో పెట్టాలనే ప్రతిపాదన మిగతా వాళ్ళు చేయడం జరిగింది. కానీ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో పోరాడి మెడికల్ కాలేజీని నర్సంపేటకు పట్టుకొచ్చినటువంటి ఘనత నిజంగా ఇది ఉద్యమాల గడ్డ. ఒకప్పుడు కమ్యూనిస్టులతోని పోరాట యోధనలు ఉన్నటువంటి గడ్డకి మెడికల్ కాలేజీని పట్టుకొచ్చిన ఘనత పెద్దిసుదర్శన్ రెడ్డి గారికి దక్కుతుంది. మా అన్న పెద్దిసుదర్శన్ రెడ్డి గారు అకాల మరణం చెందడం చేత, అమరవీరుడు అవడం చేత మేము కోరే కోరిక ఏంటంటే ఈ మెడికల్ కాలేజీకి, నర్సంపేటలో ఉన్న మెడికల్ కాలేజీకి పెద్దిసుదర్శన్ రెడ్డి గారి పేరు పెట్టాలని ఇప్పటికే మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నపం మా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక మెడికల్ కాలేజీకి పెద్దిసుదర్శన్ రెడ్డి గారి పేరును కనుక ప్రకటించకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తప్పకుండా ప్రకటిస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే అనమంటుండే ఈ ప్రాంతంలో ఉద్యమం లేనప్పుడు తను 2001లో ప్రవేశించినప్పుడు మేము గ్రాడ్యుయేట్ అసోసియేషన్ నుంచి అన్నతో కలిసి వర్క్ చేస్తున్న క్రమంలో ఒకటే కోరుకునేది, నాకు రూపాయి అద్దు తమ్ముడు, నాకు తెలంగాణ కావాలి. అదే మోటోతో నడిచిండు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో సంపాదించుకోవచ్చు. పెద్దన్న మరణం వరకు కూడా ఒక్క రూపాయి సంపాదించుకునేవాడు కాదు. ఈరోజు కూడా ఆయన ఆస్తులను ఎవడైనా ఇతర పార్టీల వాడు సిబిఐయో ఈడీనో ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఆయన పేరు మీద ఉండేటువంటి ఆస్తులు వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన కష్టార్జితం, తల్లిదండ్రులు సంపాదించింది కావచ్చు, మిగతా కావచ్చు. నిన్న మొన్న వచ్చిన కార్పొరేటర్ కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. కానీ ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక కార్పొరేటర్గా, లేదా ఇంకా వేరే పౌర సరఫరాల శాఖ చైర్మన్గా ఉండి కూడా ఒక్క రూపాయి సంపాదించుకొని వ్యక్తి ఎవరంటే మా పెద్దిసుదర్శన్ రెడ్డి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్ రెడ్డి. అలాంటి గొప్ప నాయకుడు ఈరోజు అమరుడవడం మేము బాధాతప్త హృదయాలతో ఉన్నాం. లక్షల మంది చనిపోయిన రోజు దాదాపు ఒక 10 లక్షల మంది వచ్చిండ్రు. ఈరోజు దశదిన కర్మకు ఒక 5 లక్షల నుంచి 6 లక్షల మంది జనాలు వచ్చిండ్రు. వీళ్ళందరూ సాక్షిగా చెప్తున్నాను, అమర్ రహే పెద్దిసుదర్శన్ రెడ్డి, అమర్ రహే పెద్దిసుదర్శన్ రెడ్డి. భవిష్యత్తులో ఈ నర్సంపేటలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి పెద్దిసుదర్శన్ పేరు పెట్టాల్సిందిగా వరంగల్ ప్రాంతవాసి అంటే వరంగల్ ఉమ్మడి జిల్లా పూర్వ అధ్యక్షునిగా నేను కోరుకుంటున్నాను. ప్రజెంట్ నేను వరంగల్ జిల్లా నుండి ఉమ్మడి వరంగల్ జిల్లా వదిలిపెట్టేసి ఇప్పుడు రాష్ట్ర అసోసియేషన్కి అధికార ప్రతినిధిగా ఉన్నాక మా అసోసియేషన్ నుంచి మేము ప్రతిపాదన చేస్తున్నాం. మేము భవిష్యత్తులో దీనికోసం పేరు పెట్టడం కోసం మేము పోరాటం కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో కేసీఆర్ ప్రకటించినట్టుగా పెద్ది స్వప్న గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా, ఎందుకంటే 33% రిజర్వేషన్ వస్తే అది వేరు, రాకపోయినా కూడా నర్సంపేట యొక్క ఎమ్మెల్యేగా ఏదైనా స్వప్న గారికే ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాల్సిందిగా కూడా మేము జనాలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే చనిపోతే రానంత మంది వ్యక్తులు జనాలు
ఇక్కడికి 10 లక్షల మంది, ఒక నర్సంపేటలోనే 5 లక్షల మంది జనాలు వచ్చి ఆ రోజు నర్సంపేటను అష్టదిగ్బంధం చేశారు. నర్సంపేట అనేటువంటిది మంగళవారం రోజు హాలిడే ఉంటుంది అక్కడ. కానీ పెద్దన్న చనిపోయిన రోజు ఈ నర్సంపేట నియోజకవర్గం చాలామందికి తెలియదు. ఆత్మకూరు మండలం దగ్గరగా ఉన్నటువంటి బందంపల్లి నుండి మొదలు పెడితే ఏలిబెల్లి దాకా ఉన్నది. ఈ ప్రాంతం మొత్తంలో ఉన్న ప్రజలందరూ 10 లక్షల మంది జనాలు వచ్చిందంటే ఆయన యొక్క సేవలే నిదర్శనం. అంతే తప్ప ఆయన పైసలు ఇస్తే రాలేదు. ఇప్పుడు ఇక్కడికి దశదిన కర్మకు వచ్చిన వాళ్ళు కూడా ఏ నాయకుడు ₹1 ఇస్తే రాలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా తమ గుండెల్లో ఉన్నటువంటి అభిమానంతో వచ్చారు. ఇక్కడ ఆయన దశదిన కర్మకు ఏడుస్తూ వచ్చారు తప్ప మా అన్న ఇంకా ఉంటే మా నర్సంపేటకి, వరంగల్ తర్వాత నర్సంపేట అతిపెద్ద పట్టణం. ఈ పట్టణాన్ని మున్సిపాలిటీ నుండి గ్రేటర్ మున్సిపాలిటీగా చేయడానికి ప్రయత్నం చేసేవాడని ఒక అది ఉండేది. ఆయన కళల్లో ఒక కళ ఉంది. అది మా ద్వారా మాతో మాట్లాడింది ఏంటంటే ములుగు నుండి వచ్చేటువంటి మల్లంపల్లి నుంచి వచ్చేటువంటి నేషనల్ హైవే లాగానే వరంగల్ నుండి నర్సంపేటకు కూడా నేషనల్ హైవే 4 lanes ఆర్ 6 lanes రావాలనే కోరిక ఉండే. దానికి సంబంధించి కూడా మేము భవిష్యత్తులో మా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఉమ్మడి ఇండిపెండెంట్ సంస్థ ఉద్యమకాలంలో టీఆర్ఎస్తో పనిచేసింది. ఇప్పుడు ఏ పార్టీతోనైనా మేము మిలాఖత్ అయ్యి అంటే వాళ్ళకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపొద్దున నర్సంపేట వరకు, వరంగల్ టు నర్సంపేట వరకు 4 lane రోడ్ను గడ్కరీయో ఇంకెవడో ఎవరైనా దాన్ని ప్రతిపాదించడానికి కేసీఆర్ గారి ద్వారా దాన్ని ప్రతిపాదన చేయించి లేదా ఈ ముఖ్యమంత్రి ద్వారా ప్రతిపాదన చేయించి మేము 4 lanes కోసం ప్రయత్నం చేస్తాం. పెద్ద సుదర్శన్ రెడ్డి ఆశయం అది. ఎందుకంటే అట్లా తిరిగి ఇట్లకు వచ్చుడేంటి, నర్సంపేట నుండి వరంగల్కు 34 కిలోమీటర్లు ఉన్నది. అది 4 lanes కావాలని ఆయన కోరిక నెరవేర్చడం కోసం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ జోహార్ పెద్ద సంజయ్ రెడ్డి గారికి, జోహార్ పెద్ద సంజయ్ రెడ్డి గారికి. రక్షించుకుందాం పెద్ద స్వప్నని, మోహన్ కూరపాటి, తెలంగాణ గ్రాడ్యుయేషన్ అధికార ప్రతినిధి.